వేదాన్ని నేర్చుకుని రాలేదు. ఇంగ్లీష్ చదువుల్లో బీటెక్ చదివిన తర్వాత ఇందులో ఏమిటి ఉన్నాయనే విషయం తెలుసుకుంటూ ఉన్నాను. ఇందులో తప్పులు కానీ ఆ ఉచ్చారణలో ఏదైనా తేడా కానీ కనిపిస్తే పండితులు నన్ను మన్నించుదురు గాక. అంచేత ఇక్కడ మీరు ఈ పటం మీద మీ దృష్టి కేంద్రీకరిస్తే నేను భూమిని ఇది జియోసెంట్రిక్ తీరా హీలియోసెంట్రిక్ తీరా అని కాదు, ఈ సౌరమాసాలు సోలార్ మంత్స్ ఎలా వచ్చాయో చెప్పడం కోసం చెప్తున్నాం. ఈ భూమిని ఇక్కడ పెట్టి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు తిరుగుతున్నట్టుగా, తర్వాత చంద్రుడు తిరుగుతున్నట్టుగా చూపించాం. సూర్యగమనం దృష్ట్యా ఈ 360ని 12 భాగాలు చేశారు. ప్రతి భాగానికే రాసి అన్నారు. అంచేత 12 రాసులు ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు. ఒక రాశి ఈజ్ ఈక్వల్ టు 360/12, అది కాస్త 30 డిగ్రీలు. అంటే మీరు భూమి నుంచి సూర్యుడిని